సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఫ్రీ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు ఇలాంటి ఉచితం సందేశాలు దర్శనమిస్తూనే ఉంటాయి. ఇది సరికొత్త యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో ఏడాదంతా టాక్ టైం ఫ్రీ అంటూ ఓ సందేశం. అంతలోనే ఈ లింక్ ను 10 మందికి షేర్ చేయండి, మీ బ్యాలెన్స్ లో 500 రూపాయలు క్రెడిట్ అవుతాయంటూ మరో మెసేజ్. యాపిల్ ఫోన్ కేవలం ₹1కే సొంతం చేసుకోవచ్చు, ఇక్కడ క్లిక్ చేస్తే చాలు అంటూ మరో సందేశం. ఇలా ఫ్రీ ఆఫర్ మెసేజ్ లో ఊరిస్తూ ఉంటాయి. పొరపాటున ఉచితమని వాటి జోలికి వెళ్లారో ఇక మీ కొంప కొల్లేరే అంటున్నారు సైబర్ నిపుణులు. జాగ్రత్తగా ఉండకపోతే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుంటే గిల్టీగా ఫీల్ అయ్యే రోజులివి. ఇక వాట్సాప్, ఫేస్బుక్ ల విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో సమస్యలు కూడా అంతే వేగంగా పుట్టుకొస్తున్నాయి. సైబర్ ప్రపంచంలో కేటుగాళ్లు తిష్టవేసి కూర్చుంటున్నారు. లింకులతో డుంకీలు కొట్టిస్తూ అందిన కాడికి దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక నోట్ల రద్దుతో ప్రభుత్వాలు సైతం ఆన్లైన్ బ్యాంకింగ్ కే మొగ్గు చూపుతోంది. దీంతో సైబర్ మోసగాళ్లు మరింత రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. సేఫ్టీ లేని లింకులను క్లిక్ చేయడం ద్వారా, ఫోన్ లో వాటికి సంబంధించిన యాప్లను సేవ్ చేసుకోవడం ద్వారా మీరు చేసే ప్రతి ఒక్క పని హ్యాకర్స్ కి చేరిపోతుందని చెప్తున్నారు. మీ కాల్ రికార్డ్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, ఫోటోలు, మీకు సంబంధించిన కీలక డేటా హ్యాకర్ కు చేరిపోతుంది. దీంతో మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై కమాండ్ కంట్రోల్ హ్యాకర్ల చేతిలో ఉంటుందని, మీకు సంబంధించిన ఆన్లైన్ లావాదేవీలను మీ ప్రమేయం లేకుండానే దర్జాగా చేసుకుంటారని ఆన్లైన్ నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే ఎలా నడుచుకోవాలో తెలుసుకుందాం. ఇలా చేయకూడదు. మార్కెట్లో, మీడియాలో కనిపించే ప్రతి అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోకూడదు. అనవసరమైన గేమ్స్, తెలియని యాప్స్ జోలికి అసలు వెళ్ళకపోవడం మంచిది. గుడ్డిగా యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే మన కీబోర్డ్ బదులు నకిలీ కీబోర్డ్ రీప్లేస్ అవుతుంది. మన ఫోన్ లో ఏం టైప్ చేసినా, కీబోర్డ్ ను ఉపయోగించి ఏం చిన్న పని చేసినా అది హ్యాకర్ కు చేరిపోతుంది. వాట్సాప్ లో ఇలాంటివి ఎక్కువ వస్తున్నప్పుడు మీ మిత్రులకు అలాంటి పోస్ట్ చేయకూడదని వార్నింగ్ ఇస్తే ఇంకా మంచిది. వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటివి ఎక్కువ పంపించే వారిని రిమూవ్ చేస్తే ఉత్తమం. ఇలా చేయండి. అవసరమైన వాటిని గూగుల్ ప్లే లోంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగని గూగుల్ ప్లేలోవన్నీ కూడా సురక్షితమని చెప్పలేం. అక్కడ కూడా జాగ్రత్త అవసరం. ఏ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా ముందు దాన్ని పర్మిషన్లను గమనించాలి, గడువును చూసుకోవాలి. పర్మిషన్లలో SMS రీడ్, లొకేషన్ రీడ్, కెమెరా యాక్సెస్, కీబోర్డ్ ఇలా ఉంటాయి. మనం డౌన్లోడ్ చేసుకుంటున్న యాప్ కు ఈ పర్మిషన్లకు సంబంధం ఉందో లేదో చూసుకోవాలి. స్టార్ రేటింగ్స్ కంటే సమీక్షలు చూసుకుంటే కాసింత అర్థమవుతుంది. కొన్నింటిలో ఒక యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే అదనంగా 4-5 యాప్స్ వచ్చేస్తుంటాయి. అలాంటి వాటి జోలికి వెళ్ళకపోవటం మంచిది. కొన్ని వెబ్సైట్లలో డౌన్లోడ్ అని 2-3 బటన్లు కనిపిస్తుంటాయి. వాటిలో ఒకటే అసలైంది, మిగిలినవి నకిలీ. వాటిని గనక నొక్కితే ట్రోజన్స్ మన సిస్టమ్, ఫోన్ లో తిష్టవేస్తాయి. అవి ఇన్స్టాల్ చేసిన వారు మన సిస్టమ్ ను పూర్తిగా వాడుకోవచ్చు. ఫోన్ అయినా, డెస్క్ టాప్ సిస్టమ్ అయినా డౌన్లోడ్లలో జాగ్రత్తలు తీసుకుంటూ యాంటీవైరస్ ను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకోవడం, బలమైన ఫైర్ వాల్స్ ను పెట్టుకోవడం తప్పనిసరి. యాప్ ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు దాని డెవలపర్ ఎవరో చూడాలి. లేదంటే ఒకేలాంటివి 4-5 ఉంటాయి. అందులో ఒకటే ఒరిజినల్, మిగిలినవన్నీ నకిలీవి అని గుర్తించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.